హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, పవన్ కళ్యాణ్ గురించి అతను కేంద్ర స్థాయిలో వస్తున్న రెస్పాన్స్ చూస్తున్నాం. వాళ్ళకి కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే రెస్పెక్ట్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కొద్దిగా ఏంటి అంటే, జన సైనికుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, మా బాస్ సీఎం అవుతారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 సంవత్సరాలు సీఎంగా ఉంటారని చెప్పేసి చేశారు. దీనిపై కొన్ని అవును రవి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వయసు 5 పదులు, చంద్రబాబు నాయుడు గారి వయసు 7 పదులు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. ఆయన ఏమి ఇప్పుడు కంగారు పడిపోయి ఇప్పుడు నేను సీఎం అవ్వాలి అన్న ఆలోచనలో ఆయన లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా బాగుపడాలి, గత 5 ఏళ్లుగా వాళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత వెనక్కి వెళ్ళిపోయింది, గుంతలు, ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇవ్వకపోతాము, నిర్వీర్యమైన పంచాయతీలు, మద్యం దోపిడీలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ పోవాలి. ఒక ఎక్స్పీరియన్స్డ్ నాయకుడు ముఖ్యమంత్రి లాగా ఉంటే మన రాష్ట్రం ఒక 10 ఏళ్ళు ఒక ఎక్స్పీరియన్స్డ్ నాయకుడు చేతిలో ఉంటే దానికి బ్రహ్మరథం పడతారు. ప్లస్ $1 ట్రిలియన్ ఈజీగా రీచ్ అయ్యి, మనం మహారాష్ట్ర వేరేవి కనుక తీసుకుంటే $1 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే 7,65,000 కోట్ల బడ్జెట్కి వెళ్తున్నారు వాళ్ళు. అంటే అర్థం అవ్వాలని చెప్తున్నాను, 1 ట్రిలియన్ అంటే ఎంత అని. అయితే $1 ట్రిలియన్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్ళు పనిచేస్తారు కాబట్టి హైదరాబాద్ అనే ప్లేస్ని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఒక ప్రముఖ ప్లేస్గా తీర్చిదిద్దారు కదా. ఆయన వల్లే కదా సాఫ్ట్వేర్, హైటెక్ సిటీ ఇవాళ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్ అయ్యారు. ఒక నార్మల్ దిగువ మిడిల్ క్లాస్ పీపుల్ అమెరికాలో మంచి మంచి పొజిషన్లో ఉంటున్నారు. అంటే దానికి కారణం ఎంతైనా చంద్రబాబు నాయుడే కదా అన్నది పవన్ కళ్యాణ్ గారే ఎన్నోసార్లు చెప్తాం జరిగింది. ఆయన ఎక్స్పీరియన్స్ వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రిగానే ఉంటూ ఇంకొక 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం తేయాలి అని కోరుకుంటంలో పవన్ కళ్యాణ్ గారిని చెప్పిన దాంట్లో తప్పేం. జన సైనికులు కూడా ఆ విషయం అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేకుండా చేస్తున్నారు, అదే అర్థం చేసుకుంటా నిస్వార్థంగా చేస్తున్నారు. ఇది కార్యకర్తలు కానీ జనసేనలు కానీ అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పొత్తు ప్రభుత్వం వల్లే ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్ గా ఉంది. పొత్తులో లేకుండా ఉంటే లాస్ట్ బిఫోర్ టైం ఏమైందో మనం చూసాం కదా. కాబట్టి వీళ్ళు ఇప్పుడు పొత్తులోనే ఉండి ఒక ప్రణాళిక ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక ప్రణాళిక ప్రకారం పవన్ కళ్యాణ్ గారు హింట్ ఇచ్చి ఉండొచ్చు కార్యకర్తలందరికీ కూడా. దట్ ఎందుకంటే ఇప్పుడు స్పెక్యులేషన్స్ చాలా ఎలా అయిపోయినాయి అంటే లాస్ట్ 2 months గా ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అన్నట్టు వాళ్ళ జన సైనికుల్లో కూడా ఆ స్పెక్యులేషన్స్ వస్తూ జరిగింది. ఎవరైనా యాజ్ ఎ ఫ్యాన్ అనుకుంటారు కదా, యాజ్ ఎ ఫ్యాన్ అట్లా అనుకుంటారు, తప్పు కూడా లేదు. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఇప్పటి నుంచే వాళ్ళ కార్యకర్తల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. దట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణయుగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి ఆయన్ని మనం సపోర్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఒక $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్ళాలి అన్న ఇండికేషన్ ఇవ్వకనే ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇప్పుడు మరి ఈ 10 సంవత్సరాల్లో కంప్లీట్గా విలేజ్ల వారీగా ఈ పార్టీ బలోపేతం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని కనుక మీరు తీసుకుంటే ఒక 10 సంవత్సరాల్లో వరల్డ్ మ్యాప్లో ఒక ప్లేస్లో పెడతాం జరిగింది. 100% ఆయనకున్న విజన్కి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఒక 10 years ఆంధ్రప్రదేశ్ని డిస్టర్బ్ చేయకుండా ఆయన చేతిలో పెడితే ఖచ్చితంగా అది ఒక ప్రపంచ పటంలో ఒక మార్క్ చేసుకుంటుందని చెప్తాంలో నాకు సందేహం లేదు. జనసేన పార్టీ బలోపేతం అవుతుందా మరి ఏపీలో? పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. ఏపీ కాదు, మొత్తం దేశం మొత్తం కంట్రీ మొత్తం జనసేన పార్టీ అవుతుంది. ఖచ్చితంగా వెళ్తుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లీగ్ లో ఉన్నారు. ఓకే, ఆయనకి అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఈ పొజిషన్స్ కంటే ఎక్కువగా ఆయన చాలాసార్లు చెప్తాం జరిగింది కదా స్పీచెస్లో. నాకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఇచ్చారు, మీరు పవర్ స్టార్ అనే పోస్ట్ ఇచ్చారు, దీనికంటే నాకు ఇంకేం కావాలని చెప్తాం జరిగింది. ఆయన చూడని సుఖాలు లేవు, లేని కంఫర్ట్ లేదు. కాబట్టి ఆయన ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి,
అన్నది హోల్ హార్టెడ్గా ఆయన అంటున్నారని మీకు అనిపించలేదా రవి గారు? కోర్స్ బట్ పెద్ద పోస్ట్ అంటే గుర్తొచ్చింది, కేంద్రంలో కూడా ఒక మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది, ఒక పోస్ట్ రాబోతుంది అని చెప్పేసి వినిపిస్తుంది. ఒకవేళ అవకాశం ఉందా కేంద్ర స్థాయిలో ఏమైనా చక్కగా? ఉండొచ్చు. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అత్యంత సాన్నిహితంగా ఉన్నారని మనం వీడియోస్లో క్లిప్పింగ్స్లో చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఫ్యూచర్లో హీ మైట్ టేక్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ కంట్రీస్ పాలిటిక్స్ అని చెప్పడంలో సందేహం లేదు. ఆ కంట్రీ యొక్క పాలిటిక్స్లో ఒక మంచి ప్లేస్ తీసుకోవాలి అంటే ఆయన మొత్తం దేశంలో ఎలివేట్ అవ్వాలి. కాబట్టి కేంద్రంలో ఒక మంచి పొజిషన్ వస్తంలో కూడా తప్పేం లేదనిపిస్తుంది. కేంద్రంలో ఏ స్థాయిలో చూడొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారిని? అంటే ఇప్పుడు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉప ముఖ్యమంత్రి లాగా ఉన్నారు. కేంద్రానికి వెళ్ళాలంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలి. ఈయన ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కేంద్రానికి వెళ్తాం అన్నది కుదరదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతేనే ఆయన కేంద్రంలో ఏదైనా పొజిషన్కి వెళ్ళొచ్చు. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్కి పోటీపడి ఎంపీ లాగా గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు గారు ఎట్లా కేంద్రంలో ఒక మినిస్టర్ అయ్యారు, అట్లా ఈయన కూడా అప్పుడు కేంద్రంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.